నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనండి గీతాంజలిని. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జడ్చర్ల బస్టాండ్కి కేవలం 2 నిమిషాల దూరంలో బెంగళూరు హైవేకి ఆనుకొని అటు పెట్టుబడికి నివాసానికి యోగ్యంగా ఉండేటువంటి ఒక వెంచర్ దగ్గరికి నేను వచ్చేసాను. అదే SBM డెవలపర్స్ వారి ప్రగతి ప్రైడ్ టౌన్షిప్. అసలు ఈ వెంచర్లో మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎంత కాస్ట్ ఉంటుంది, వీళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ వివరించేందుకు ప్రస్తుతం మేనేజ్మెంట్ సైడ్ నుంచి మనతో పాటు ఉన్నారు వంశీకృష్ణ గారు. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు SBM డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ వంశీకృష్ణ చౌదరి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి. SBM డెవలపర్స్ ఫస్ట్ నేను అనుకున్నానండి వెంచర్ గురించి చెప్పినప్పుడు, ఓకే హైవే దగ్గర అంటారు, ఇది అన్ని వెంచర్స్ దగ్గర వినే మాటే, హైవే నుంచి మేబీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాల్సి ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఏంటండి, జస్ట్ అంటే హైవేకి ఆనుకునే ఉంది కదా వెంచర్ అంతా కూడా. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను చూసి. సో మాట్లాడదాం ఇంకా వెంచర్ గురించి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు మంచి ఏరియా కోసం. అంటే రైట్ టైం రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ ఫ్యూచర్కి ఒక భరోసాని ఇస్తుంది. అది ఎప్పుడు మనం నమ్మే మాటే. అయితే ఫస్ట్ మేము ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టాలనే కన్నా మీరు ఎందుకు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు జడ్చర్ల, ఎందుకని? సింపుల్ అండి. ఇప్పుడు జనరల్ మనం హైదరాబాద్ని తీసుకుంటే కనుక 2008, 2009, 2010 అప్పటికి ఇంకా రింగ్ రోడ్ అనేది రాలేదు. సో రింగ్ రోడ్ రాకముందు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఎందుకులే హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో, ఆ గుట్టల్లో కొండలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు అని జనరల్గా ఆలోచిస్తారు. కానీ 2010 తర్వాత ఎప్పుడైతే మనకు రింగ్ రోడ్ అనేది వచ్చిందో అసలు అంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్లీ కరోనాలో 2021 టైంలో కోకాపేట్లో 1 ఎకరా కాస్ట్ జనరల్గా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 కోట్లు ఉంటుందా, 20 కోట్లు ఉంటుందా, 30 కోట్లు ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 100 CRకి రీచ్ అయింది. 100 కోట్లు అసలు మనము అదే రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈరోజు ఈ హ్యాండ్లో ఒక 100 CR మనకు ఉండేది. బట్ అలాంటిది మనం చేయలేదు కాబట్టి మన హ్యాండ్ డౌన్ అయిపోయింది. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అమౌంట్ కూడా దానికి సఫిషియెంట్గా కావాలి కదండి. ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ కొనాలంటే హైదరాబాద్లో మినిమం 2 CR అబోవ్, 3 CR అబోవ్, 5 CR అబోవ్ ఉంది. మరి అలాంటి ప్లాట్ అక్కడ కొనాలంటే అవ్వదు. అందుకే కామన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, రెంట్కుంటున్నాడు. ఇంకా పర్లేదు నా దగ్గర లోన్ వస్తున్న వాళ్ళు అపార్ట్మెంట్కి వెళ్తున్నారు. అది కూడా ఎలాగా, సిటీకి దూరంగా ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు. అంటే వాళ్ళు అంతే వెచ్చించగలుగుతున్నారు. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు కదండి. సో వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఓపెన్ ప్లాట్ కొనాలంటే మినిమం 3 కోట్లు పెట్టాలి. అంటే మేము ఇక్కడికి వచ్చి మెయిన్ రీజన్ ఏంటంటే లివింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్చర్ల అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. వన్స్ అపాన్ టైము హైదరాబాద్కి జడ్చర్ల రావాలంటే ఫెసిలిటీలు ప్రాపర్గా ఉండేవి కాదు, రోడ్లు ప్రాపర్గా ఉండేవి కాదు. ఈరోజు చూస్తే ఎయిర్పోర్ట్ నుంచి మనకి 50 to 60 minutes డ్రైవ్. అంటే మనము క్యాజువల్గా ఏదైనా ఒక సిటీలో ఎల్బీ నగర్ నుంచి కుక్కట్పల్లికి రావాలనుకున్నా, లేదు ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ రావాలన్నా మినిమం మెట్రో రాకముందు 2 గంటలు. ఈరోజు మెట్రో వచ్చింది కాబట్టి 1 hour 15 minutes. మరి 1 hour 15 minutes మీరు ట్రావెల్ చేసి అటు వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకొని అదే 1 hour ట్రావెల్ మనం ఇటువైపు చూస్తే మనకు ఒక ఓపెన్ ప్లాట్ దట్ మీరు ఇందాక అన్నారు, ఓ బ్యూటిఫుల్ హైవే నుంచి ఎంట్రీ అని. సో మేము ఇక్కడ తీసుకోవడం రీజన్ ఒకటేనండి, కస్టమరు ఈరోజు పెట్టే ఇక్కడ ఏదైతే ప్లాట్ ఉందో ఈ ప్లాట్ కాస్ట్ అనేది మర్చిపోవాలి ఒక 2 years తర్వాత. ఈరోజు పెట్టే 20,000 25,000 చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఒక 5 years తర్వాత 100% అండి. ఎందుకంటే జనరల్గా హైవే నుంచి అప్రోచింగ్ అనేది చాలా తక్కువ వెంచర్లు ఉంటాయి. దట్ మనము SBM డెవలపర్స్ నుంచి ఎందుకు ఈ వెంచర్ని ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి కస్టమర్కి ఒక ఇంటి కళని నెరవేర్చుకోవడానికి దిస్ ఈస్ గుడ్ అని మా అభిప్రాయం. ఆ అభిప్రాయంతో మేము వెంచర్ స్టార్ట్ చేసామండి. SBM డెవలపర్స్ అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, 60 నిమిషాలు మహా అయితే ఉంది అంత, కుక్కట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్ళినా అంతే కదా. అంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ అవన్నీ వేరు, ఇక్కడ సేమ్ అలా కంపేర్ చేసుకోగలమా? దిల్సుఖ్నగర్ నుంచి కుక్కట్పల్లి వరకు ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్, ఆ ఇల్లు, ఆ రోడ్లు, ఆ ఆఫీసులు, ఈ సదుపాయాలన్నీ మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జడ్చర్లు వచ్చే దారిలో ఉన్నాయా అని అంటే 100% నేను చెప్పగలను దానికి. ఎందుకంటే అవుట్ గోయింగ్ ఇప్పుడు జడ్చర్ల అనేది మున్సిపాలిటీ లిమిట్స్లోకి వచ్చేసింది. సో మున్సిపాలిటీ లిమిట్స్ అనగానే మనకి అన్ని డెవలప్మెంట్స్ లైక్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి,
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ కానివ్వండి, అందరికీ కంఫర్టబుల్ జోన్లోనే మనకి ఇక్కడ ఒక డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన జడ్చల నుంచి దివిటిపల్లి తీసుకుంటే, దివిటిపల్లి అమర్ రాజా 300 ఎకరాస్లో ఈకో సంబంధించి జస్ట్ మనకి 5 minutes డ్రైవ్ అంతే. మనకి జడ్చల్ అనేది 1 kilometer అయితే దివిటిపల్లి 4 kilometers. సో జడ్చల నుంచి వెళ్ళే ప్రతి పర్సన్ దివిటిపల్లి వెళ్ళాలి. దివిటిపల్లి వెళ్ళాలంటే మన సైట్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. అక్కడ ఆల్రెడీ 300 ఎకరాస్ ఏదైతే ఎక్వైజేషన్ ఉందో ఆ ఎక్వైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి రానున్న 1 or 2 yearsలో అక్కడ ఒక 35,000 ఎంప్లాయ్మెంట్కి ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొని వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. అలాగే అక్కడ ఐటీ హబ్ ఉంది, ఆల్రెడీ ఒక 4-5 కంపెనీస్ ఆల్రెడీ ఐటీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో మనకి జనరల్గా ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు, ఆ చుట్టూ డెవలప్మెంట్స్ ఏం లేవేమో, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో, నేను మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే కష్టం అవుతుందేమో అని ఆలోచిస్తాడు. కాబట్టి మనము జనరల్గా ఆలోచిద్దాం మేడం గారు, ఒక 5 రూపాయల పెన్ను కొనాలంటేనే షాప్కి వెళ్ళి క్యాప్ తీసి ఎవరికి నచ్చింది ఓం అంటే ఓము, జై శ్రీరామ్ అని రాసి ఈ పెన్ను బాగా పడుతుంది అని కామన్గా ఆలోచించే వాళ్ళు ఒక 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటున్నారంటే ఎన్ని రకాల ప్రశ్నలు వాళ్ళ ఆలోచనని ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మేము అందుకే ఆ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి సైట్ చూసి ఆన్సర్ చెప్తాం. అంతేనా? ఇక్కడ రావాలి, సైట్ చూడాలి, ప్లాట్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. మీ దగ్గర డబ్బులు ఉండాలి అంతే, మేము ప్లాట్ ఇచ్చేస్తాం. జస్ట్ అప్పటికప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ 75% డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా మంది, లంసమ్ అమౌంటే ఉండొచ్చు, లేకపోతే అమౌంట్ వచ్చే ఉంది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈవెన్ ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్స్ మధ్యన ఒక డిస్కషన్ జరిగింది. రైట్ ఏరియా మనకు కావాల్సిందే, రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న డబ్బులు బాగానే ఉన్నాయి, కానీ ఏరియా అనేది కరెక్ట్గా దొరకట్లేదు, ల్యాండ్ విషయంలో ఎవరిని నమ్మలేకపోతున్నాము అనే ఒక డిస్కషన్ నడిచింది. సో మీరు ఎలాంటి హామీ ఇస్తారు? ఇక్కడ పెట్టుబడి పెడదాం ఎస్బీఎం డెవలపర్స్లో అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? సింపుల్ అండి, మేము ఆల్రెడీ ఏదైతే ఎస్బీఎం డెవలపర్స్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేసే ముందు మాకు అన్ని కొన్ని ఎథిక్స్ ఉంటాయండి. అంటే మేము ఆల్రెడీ సర్టన్ కంపెనీస్లో వర్క్ చేసి మాకు కస్టమర్ యొక్క భావోద్వేగాలు, లైక్ ఎట్లా అంటే ఆయన అవసరం మినిమం అంటే ఒక లీగాలిటీ, ఒక ప్లాట్ కొనాలంటే మినిమం ఆయనకి లీగాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ట్రావెల్ చేసినటువంటి కస్టమర్ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే లీగాలిటీ 100%. ఒక వస్తువు కొనాలంటే దానికి సరైనటువంటి రేట్ అనేది ఫిక్స్ చేస్తారు, దట్ ఈస్ ఎంఆర్పి. మరి ఎంఆర్పి ఉంది అంటే వస్తువు ఆల్రెడీ అన్ని నామ్స్ ప్రకారం ఐఎస్ఓ ఏదైతే ఉందో ఆ స్టాంపింగ్తో వస్తుంది కదండి. కాన్ఫిడెంట్, ఒక బ్రాండ్ అనేది కాన్ఫిడెంట్. అందుకే ఎస్బీఎం అనే డెవలపర్స్ కూడా ఒక బ్రాండ్ మాది. ఆ బ్రాండ్ అనే కాన్ఫిడెంట్ తోటి మేము కస్టమర్కి రిజిస్ట్రేషన్లో కానివ్వండి, బై ఏదైతే ల్యాండ్ 1950 లింక్ డాక్యుమెంట్, పహానీలు కానివ్వండి, పాస్బుక్లు కానివ్వండి, ఎల్పి నెంబర్ వచ్చినటువంటి రేరా నెంబర్ కానివ్వండి, అన్ని అరేంజ్ చేసిన తర్వాతనే కస్టమర్కి ప్లాట్ ఇస్తున్నాం. పక్కాగా అన్ని ఉంటాయని చెప్తారు 100% అండి. వంశీ గారు ఒక మాట అడుగుతాను, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, అన్ని పక్కాగా ఉంటాయి, ల్యాండ్ విషయంలో మీరు పెట్టుబడి పెట్టడానికి ఏమి ఇబ్బంది లేదు ఎస్బీఎం డెవలపర్స్ నుంచి అంటున్నారు. ఇంకొకటేమో ప్రైమ్ ఏరియా, జస్ట్ హైవేకి ఆనుకునుంది, కాస్ట్ ఎలా ఉంటుంది అసలు? మేబీ ఎక్కువ ఏమన్నా ఉంటుందా? ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు భయపడేది అక్కడే, ఏం చెప్తారు? మీరు అడిగింది 100% వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అయితే కామన్గా ఇప్పుడు ఆలోచిస్తే ఏంటంటే హైవే ఎంట్రీ ఉంది, వెంచర్ డెవలప్మెంట్ అయింది, వీళ్ళు ఏమన్నా ప్రైస్ ఎక్కువ పెడతారేమో, మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదేమో అని అనుకొని చాలా మంది వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే మేము చెప్పగలిగేది ఒకటే, ప్రైస్ అనేది పక్కన పెట్టండి, డెవలప్మెంట్ అనేది చూడండి, చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి, మా దాన్ని ఒక్కసారి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్తో కంపేర్ చేయండి. సో బయట ఉన్నటువంటి ప్రైస్తో కంపేర్ చేస్తే మాది వాళ్ళ దానికంటే 10 to 30% ప్రైస్ తక్కువగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అదైతే కొద్దిగా సర్ప్రైజింగ్ గానే ఉంది, ఛాలెంజింగ్ ప్రైస్ అని అంటే, ఎందుకంటే ప్రైమ్ ఏరియా కదండి, ఎక్కువ ఆలోచించేది అక్కడే, ఎవరైనా సరే ఆగేది అక్కడే. కామన్ గా ఇప్పుడున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఎవరైనా కూడా ఎక్కువ అమౌంట్ ఎందుకు అక్కడ పెట్టుకొని హోల్డ్ చేసుకోవాలని ఆలోచిస్తారు, కానీ ఒక ప్రైమ్ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మరొక హైటెక్ సిటీ, మరొక మియాపూర్, మరొక కూకట్పల్లి. ఇప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ గురించి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే దూరం అని ఆలోచిస్తే విజయవాడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవునా? కామన్ గా అంటే దూరం అనేది పక్కన పెట్టేస్తే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సైట్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, అంచనా వేయగలగాలి హైవే అప్రోచింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఇప్పుడు హైవే అప్రోచింగ్ అనేది చాలా తక్కువ వెంచర్లు, ఎందుకంటే దీని వెనక ఇంకో 100 ఎకరాస్ ఉంటుంది, అప్రోచింగ్ హైవేనేగా, ఇది డిమాండ్ కదా ఫస్ట్. సో నేను వెనకది ఏ రేట్ పెడతానో ముందు దానికి డబల్ రేట్ పెట్టాలి, బట్ నేను ముందుదే ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నానంటే, సో ఇక్కడ నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దిస్ ఈస్ గుడ్ ప్రైస్. ఎస్బిఎం డెవలపర్స్ వారి ప్రగతి ప్రైడ్ టౌన్షిప్ మొత్తం ఎన్ని ఎకర్స్ అండి ఇది? ఇది మొత్తం 20 ఎకరాస్ అండి ప్రాజెక్టు. ఇందులో మేము ఏం చేస్తున్నామంటే ఎంట్రన్స్ 60 ఫీట్ అనేది తీసుకున్నాం. జనరల్గా 60 ఫీట్ అనేది ఎవరు ఇవ్వరు, 33-40 అనేది ఎనఫ్. కానీ ఏంటంటే ఫ్యూచర్, ఇప్పుడు కస్టమర్ ఈరోజు హైవే నుంచి 60 ఫీట్ రోడ్డు తీసుకుంటున్నాడు అంటే ఆయనకి ఫ్యూచర్ గ్రోత్ ఇంకొక 50% అప్రిషియేషన్కి పాసిబుల్ ఉంటుంది. 60 ఫీట్ రోడ్డు ఉంటే, అండ్ లోపల 33 ఫీట్ అండి. అంటే కామన్గా ఈరోజు డిటీసీపీ డెవలప్మెంట్స్ తీస్తే అందరూ బీటీ రోడ్ ఇస్తారు, బట్ మనము కస్టమర్కి ఇంకా కొంచెం బెనిఫిట్ ఇవ్వాలి, సో ఆయనకి అప్రిషియేషన్ త్వరగా రావాలి, అందుకే మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాం. సో అలాగే 2 ఎకరాస్ ఏదైతే ప్లాన్ ఉందో, మా 2 ఎకరాస్లో చిల్డ్రన్స్కి సపరేట్ పార్కు, యాంపీ థియేటరు, ఇలా మల్టిపుల్, అంటే ఒక క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఓపెన్ స్పేస్ మేము ఆల్రెడీ తీసి పెట్టాం. రేపు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ ఫామ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పార్క్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకే ప్రగతి ప్రైడ్ టౌన్షిప్, అక్కడ పేర్లు కూడా అదే పెట్టాం. అవునండి. ప్లాటింగ్ అంటే ఎలా అండి, ఎన్ని యార్డ్స్ వరకు తీసుకోవచ్చు? జనరల్ గా ఒక డిటిసిపి డెవలప్మెంట్ తీసుకుంటే 147-150 నుంచి తీసుకోవచ్చు అండి. మనం కొంచెం ప్రీమియం వెళ్తున్నాం కాబట్టి, హైవే నుంచి అప్రోచ్ 60 ఇచ్చాం కాబట్టి 165 నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది. 165, 183 స్క్వేర్ యార్డ్స్ అప్ టు 300 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో అంటే కస్టమైజేషన్ ఉంటుందా? కొంతమందికి ఇక్కడ ఒక ప్లాట్, అక్కడ ఒక ప్లాట్ ఖాళీ ఉన్నవి, అలా కాకుండా ఒకే దగ్గర మొత్తం కావాలని అనుకునే వాళ్ళకి అలా కంపల్సరీ అవైలబుల్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ పర్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సేల్ అవుతాయి కాబట్టి అవైలబుల్ లిస్ట్ ఎప్పటికప్పుడు మనం షేర్ చేస్తూ ఉంటాం. వాస్తు చాలా చూస్తారండి, అంటే అదొక భాగం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు, ల్యాండ్ కొనేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ. ఇవి మీరు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాటికి? 100% అండి, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాస్తు అంటే మన పురాతన కాలం నుంచి ప్రతి వస్తువు కొనాలంటే ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా, సౌత్లో ఉందా, నార్త్లో ఉందా అని ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే జాతకానికి సెట్ అవుతుందా లేదా అని చూసి కొనుక్కుంటారు. కరెక్ట్ చెప్పారు మీరు. సో మనం ఏంటంటే ఒక సిద్ధాంతి, వాస్తు సిద్ధాంతి ఎవరైతే ఉన్నారో ఆయనతో 1-2 సార్లు చూసి ఇది పక్కా వాస్తుంది, 100% ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు, ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్ పర్చేజ్ చేసిన కస్టమర్లు దీనికి రెట్టింపు, అంటే ఇంకో 10 టైమ్స్ ఈ రోజు ఇక్కడ పెట్టే ప్రైస్ ఏదైతే ఉందో విత్ ఇన్ 1 year 2 year లో మీకు డబుల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒక ఛాలెంజ్ గా చెప్తాను నేను. సూపర్ అండి. సో అంటే ఖచ్చితంగా చెప్తున్నారు 100% అండి, 100%. అండ్ ఇంకొకటి ప్లాటింగ్ విషయంలో మెయింటెనెన్స్ చూసానండి నేను ఎంట్రన్స్ నుంచి, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, చుట్టూ ఆ ప్లాంటేషన్స్ కానీ ఇంకుడు గుంతలు కూడా తవ్వించారని విన్నాను. ఎస్. సో వాటిని ఏంటంటే మనం రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్ అంటామండి జనరల్లీ. ఎందుకంటే మనకి 2005-2010 బిలో ఉన్నటువంటి వెంచర్స్కి అప్పుడు ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి నార్మల్గా డ్రైన్ అయితే వదిలేస్తారు. ఇప్పుడు అప్డేట్, ప్రతి వాటర్ డ్రాప్ అనేది మన నెక్స్ట్ ఫ్యూచర్. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది కాబట్టి మేము అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం. సో ఈ లైక్ వెంచర్లోకి వస్తే వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో, వాటర్ ట్యాంక్ కూడా మనం ఆల్మోస్ట్ 1 lakh నుంచి 1.5 lakh లీటర్ కెపాసిటీ ఇచ్చాం కాబట్టి సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా పోతుంది. 1000% లేదండి. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అంటే మీరే మెయింటైన్ చేస్తారా ప్లాట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నామండి, నాకు ఇక్కడ నచ్చింది ప్లేస్, ఇన్వెస్ట్ చేశాను నేను, బట్ నేను ఏదో ఫారెన్ కంట్రీస్ వెళ్ళాల్సి వచ్చింది, 5 ఏళ్లకో 6 ఏళ్లకో మళ్ళీ వస్తాను, అప్పుడు వచ్చి చూస్తే కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే ఇదేనా నేను కొన్న ప్లాట్ అని ఏంటి అని సర్ప్రైజ్ అవ్వాల్సి వస్తుంది, అసలు ఏమాత్రం మెయింటెనెన్స్ లేకుండా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇదే మెయింటెనెన్స్ లాంగ్ టర్మ్ లో ఉంటుందా? 100% కమిట్మెంట్ ఇస్తున్నామండి ఎస్బిఎం డెవలపర్స్ నుంచి. మీరు ఏదైతే ప్లాట్ కొంటారో మీ ప్లాట్ మీద ఏదైతే మనం అనుకున్నటువంటి నెంబర్ అండ్ విత్ నేమ్ ప్లేట్ కూడా ఇవ్వడానికి మేమైతే ముందు నుంచి కమిట్మెంట్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం నేమ్ ప్లేట్తో పాటు కంప్లీట్లీ
ఒక సెక్యూరిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీతో పాటు కాంపౌండ్ వాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం కాబట్టి సో ఆ ఫెసిలిటీ కూడా మేము మెయింటెనెన్స్ అనేది ప్రస్తుతానికి కస్టమర్లకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్ స్పాట్ లోనే అన్నారంటే అప్పటికప్పుడు లోన్ ఫెసిలిటీ ఏమన్నా? లోన్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ, ఎందుకంటే మనకి DTC అప్రూవల్ ఉంది, మున్సిపాలిటీ లిమిట్స్ ఉంది కాబట్టి యాజ్ పర్ DTCP నామ్స్ కి 60% బ్యాంక్ లోన్ ఉంటుంది. సో మనం 80% కూడా ఇవ్వడానికి మన దగ్గర అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు, బ్యాంక్ లోన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? అప్పుడు ఏదన్నా సేల్ చేసేద్దాం మళ్ళీ రీసేల్కి వెళ్ళినా కానీ అమ్ముదాం అనుకున్నారండి, ఇక్కడ కాదు లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవటానికి, అప్పుడు ఏమన్నా కొన్న రేటు కన్నా ఎంత రెట్టింపు లాభం పొందే అవకాశం ఉంది? అంటే నా ఆలోచన ఏంటంటే ఇక్కడ కొన్న కస్టమర్స్ ఎవరు అమ్మే ఆలోచనతో రారండి. అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ తీసుకున్నామంటే 100% హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి తీసుకుంటారు. ఎందుకంటే మనకి జడ్చర్లను తీసుకుంటే జస్ట్ 500 మీటర్స్ 600 మీటర్స్లో రెసిడెన్షియల్ ఉంది. మనకు చుట్టుపక్కల 500 మీటర్ 600 మీటర్లో బస్ స్టాప్ ఉన్న, రైల్వే స్టేషన్, హౌస్ కట్టేసి రెంట్గానే ఇస్తారు తప్ప ల్యాండ్ అమ్మరు. అంతే. ఒకళ్ళు అమ్మే ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ రోజు వాళ్ళు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో విత్ ఇన్ 2 years లో డబుల్ అవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఓన్లీ 2 years? 2 years. ఓకే. సో టౌన్ కి చాలా దగ్గరలో ఉంది. నియర్ ఇక్కడ నుంచి చూస్తే మనకు టౌన్ కనిపిస్తూ ఉంటుంది. బిల్డింగ్స్ అవన్నీ చూస్తాం. స్ప్రెడ్ అవ్వడానికి ఇంకెన్నో రోజులు కూడా పట్టదండి. అక్కడ నుంచి ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తే టౌన్ లో కలిసిపోయినట్టే. తెలిసినంత వరకు ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడండి, భూమి పరిమితం, జనాభా అపరిమితం. సో జనాభా పెరుగుతూ ఉంటుంది, భూమి సైజు పెరుగుతుంది కదండి. సో నేను ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను ఒక 500 గజాలు కొన్నాను, నా తర్వాత వచ్చి 500 గజాలు కొనలేరు, 200 గజాలే కొనాలి. నేను కొనేసాను కదా ఆల్రెడీ. అలా కొనుక్కుంటూ వెళ్తే భూమి సైజ్ తగ్గిపోతుంది కదా. అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు, తర్వాత అమ్మేవాళ్ళు ఉండరు, కొనేవాళ్ళే ఉంటారు అప్పుడు. అలాగా. సో చాలా మంచి ఏరియా, రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అని అంటున్నారు. అవునండి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. సో ఓవరాల్ చూసే వాళ్ళకంటే ఇప్పుడు ఇంక పెట్టుబడి పెడదామా అని ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, రైట్ ప్లేసో కాదో అని ఇంకొంచెం ఆలోచించే వాళ్ళకి SBM డెవలపర్స్ వారి నుంచి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? సింపుల్ అండి, ఈ రోజు కనుక నాటే SBM డెవలపర్స్ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి ఇంకా ఉంటే గనక రాబోయే రోజుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చూద్దాం, తాతలు ఎకరాల్లో కొన్నారు, నాన్నలు గజాల్లో కొన్నారు, కొడుకులు స్క్వేర్ ఫీట్లో కొంటున్నారు. సో జనరేషన్ మారుతుంది. ఇప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి ఉంటే ఇక్కడ తీసుకునే 200 గజాలు 300 గజాలు ఏదైనా కానివ్వండి, నెక్స్ట్ స్క్వేర్ ఫీట్కి వెళ్తుంది. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మంచిది అనుకుంటే ఇమీడియట్లీ మా SBM డెవలపర్స్ తరపు నుంచి మేమిచ్చే ఏదైతే ఫెసిలిటీస్ ఆఫర్స్ ఉన్నాయో మీరు యూటిలైజ్ చేసుకుందామంటే వచ్చి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి. లేదండి మేము SBM డెవలపర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయలేము, ఎక్కడైనా ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇమీడియట్లీ చేసేయండి. అంతే అంటారా? ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది కంపల్సరీ. సో సుమన్ టీవీ వ్యూవర్స్ కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా మరి? అంటే కష్టపడి అంటే మేడం ఇక్కడ మేము ఇస్తున్న ప్రైస్ ఆల్మోస్ట్ కస్టమర్ కి డిస్కౌంట్ లోనే వెళ్తుంది. సో మీరు ఇంకా మీ తరపు నుంచి ఎవరైనా కస్టమర్స్ వస్తే కనుక కంపల్సరీ వాళ్ళకి మంచి ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. 100% ఉంటుందండి. సో విజిటింగ్ అవర్స్ ఎలా అంటే ఎప్పుడెప్పుడు రావచ్చు, చూడొచ్చు? కస్టమర్ చాయిస్ అండి. మార్నింగ్ 6:30 7 ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6:30 7 వరకు ఎప్పుడైనా రావచ్చు, ప్రాబ్లమే లేదు. మాకు హైవే అప్రోచ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయండి? 20 ఎకరాల్లో ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి? 40% అయితే ఆల్రెడీ సోల్డ్ అండి, ఇంకో 60% అవైలబుల్ ఉంది. అంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే సైట్కి వచ్చారు, సైట్ చూస్తున్నారు. సో ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టి, మీరు కూడా తీసిన ఆలోచన ఉన్నారు కాబట్టి, సో అది మీకే అర్థమవుతుంది. సో మన వ్యూస్ కూడా మీరు ఎలా చెప్తారనేది అది మాత్రం నిజం. అంటే అన్ని చూస్తున్నాం కదా, చాలా చూస్తాం. అంటే ఇక్కడ ఒక మాట అడగాలి, ఛాలెంజింగ్ ప్రైస్ విషయంలోనే కావచ్చు. ఫైనల్లీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇన్ని వెంచర్స్ ఉండగా ఎందుకు SBM డెవలపర్స్ లోనే మేము పెట్టుబడి పెట్టాలి? ప్రైమరీ ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు బెంగళూరు హైవే? కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగింది. యాక్చువల్లీ SBM డెవలపర్స్ అనేది మేము ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైజ్ ఒక ఎత్తు అయితే, డెవలప్మెంట్ ఇంకొక పార్ట్, అండ్ వన్ మోర్ థింగ్ రూట్. సో ఈరోజు మనం చూసుకుంటే కనుక అప్ టు మనకి LB నగర్ నుంచి కానివ్వండి, ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు కనెక్టింగ్. సో మనకి శంషాబాద్ నుంచి బెంగళూరు కనెక్టింగ్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. కానీ నియర్ బై టౌన్కి దగ్గరున్న ప్రాజెక్టు ఫస్ట్ మనదే అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ జడ్చర్ల నుంచి ఫస్ట్ జడ్చర్ల ఆల్రెడీ మూవ్ అవుతుంది టువర్డ్స్ దివిటిపల్లి వెళ్తుంది. దివిటి వెళ్తుంటే ఆ దివిటిపల్లికి ఫస్ట్ వచ్చే ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ మనదే.
సో నేను ఈరోజు చెప్పకపోయినా కూడా SBM డెవలపర్స్ అనేది ఇక్కడ ప్రాజెక్ట్ వేసిందని చెప్పేసి ఆ నోట తిరుగుతూ ఉంటుంది. వాళ్ళే వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఒక లొకేషన్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు. చాలా ఓపికగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు, ఐడియా లేక ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమే ఉండదు అని అంటున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిటీ అండి. ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి మనం నెంబర్స్ అవి కూడా డిస్ప్లే చేద్దాం, వాళ్ళు చెప్తారు. సో విజిటింగ్కి వచ్చే వాళ్ళకి తప్పకుండా మరి చూపించి ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా అండి. సో మిగతా ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు ఉంటే మీరు తప్పకుండా అడగొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, SBM డెవలపర్స్ వారి ప్రగతి ప్రైడ్ టౌన్షిప్ అండి. ది బెస్ట్ లొకేషన్ ఇదని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఇప్పట్లో ఆలోచిస్తున్నారేమో, రైట్ ప్లేస్ మనకు కావాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఫ్యూచర్కి ఒక భరోసాని ఇస్తుంది. అది పిల్లల పెళ్ళికే కావచ్చు, లేకపోతే మీ అబ్బాయి చదువుకే కావచ్చు, లేకపోతే మీ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు, దేనికైనా కానీ ఒక బెస్ట్ ప్లేస్ చూస్తాం కదా. బెంగళూరు హైవేలో జడ్చర్లకు జస్ట్ టౌన్కి 5 minutes కూడా కాదండి, 500 మీటర్లు ఉంటుంది అంతేనేమో. హ్యాపీగా వచ్చేయచ్చు. ప్రత్యేకించి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 50 to 60 minutes ఉంటుంది అంతే దూరం. లాంగ్ అని మాత్రం అనుకోవద్దు, ఇది కరెక్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్తో పాటుగా చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ కూడా చూడండి, నివాస యోగ్యంగా ఉండేటువంటి ప్లేసే ఇది. సో ఇంకా హరియప్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయంటే ఆల్రెడీ 20 acres 40% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 60% ఉంది. కాబట్టి మీరు త్వరగా ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు కావాల్సిన ప్లాట్ని ఏదైతే తీసుకుంటే హ్యాపీగా మీకు ఒక భరోసా ఉంటుందని చెప్తున్నారు. డీటెయిల్స్ కోసం నేను స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, అలాగే కంప్లీట్గా అడ్రస్ ఇస్తాను. మీరు విజిటింగ్కి వచ్చి ఒకసారి ప్లాట్స్ కూడా చెక్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.